నేను కలెక్టర్ అవుతానండి, నేను డాక్టర్ అవుతానండి, నేను ఇంజనీర్ అవుతానండి అని చెప్పేవాడు కాదు. నేను ఒక మంచి పౌరుణ్ణి కావడం కోసం చదువుకుంటున్నాను అని చెప్పేవాడు 100 ఏళ్ల క్రితం ఈ దేశంలో విద్యార్థి. అందువల్ల పాతకాలం చాలా బాగుందనే మాటలు వస్తూ ఉంటాయి మనకి. ఇవాళ విద్యార్థినుల్ని ఎవరిని పలకరించినా సరే, నువ్వేమవుతావు అంటే అదవుతావు ఇదవుతావు చివరికి మట్టి అవుతా, అందుకంటే ఏమవుతావు. ఎమ్మెల్యే గారు మాట ఒకటి నాకు ఆశ్చర్యం కలిగించింది, ఆయనతో చెబుతాను సరదాగా. మీరు బాగా కష్టపడి చదువుకుంటే తర్వాత జీవితం అంతా ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. ఆయన చాలా కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయ్యాక కూడా కష్టపడుతున్నారు, అనుమానం లేదు. కాదని అనుమానం చూస్తాను నేను. ఇది దయచేసి మనస్సులో పెట్టుకోవద్దు. మీరు ఎంత కష్టపడి చదువుకుని ఎంత గొప్ప ఉద్యోగం సంపాదించినా తర్వాత కూడా కష్టపడాల్సిందే. అసలు ఇదేదో గొప్ప సౌఖ్యం పొందడానికి చదువుకోవడం ఉంది, ఆ మూలంలోనే లోపం ఉంది. విద్య ఎందుకు నేర్చుకోవాలంటే సుఖపడడానికి కాదు, జ్ఞానాన్ని పొందడానికి. సుఖం పొందడం వేరు, జ్ఞానం పొందడం వేరు. సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది వెనకాల, సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది వెనకాల. రోడ్డు పక్కన నుంచి పానీపూరి తింటుంటే చాలా సుఖంగా ఉంటుంది అని లాగుతూ ఉంటాం. ఇంకా నాలుగే వింటాం. తర్వాత ఏమవుతుందో అందరికీ తెలుసు, కడుపులో కూడా. గులాబ్ జాములు ఇష్టమైనా ఏది ఇష్టమైనా తింటున్నప్పుడు చాలా సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. బ్రహ్మాండంగా చేశారండి అంటాం. మీరు వచ్చారు కాబట్టి చేశారండి అంటారు వాళ్ళు. తర్వాత కడుపు నొప్పి ఖాయం. పెళ్లి చేసుకోకముందు మీలాంటి వాళ్ళందరికీ పాపం కుర్రాళ్ళు కదా, మ్యారీడ్ లైఫ్. ఈ పైన ఉన్న వాళ్ళం ఎవరో అంత ఆనందంగా లేవు. నన్ను మన్నింతురుగాక, జడ్జి గారు మన్నింతురుగాక. ఉండరండి, అనుమానం లేదు అక్కడ. మేమంతా మీకు మళ్ళీ హ్యాపీ లైఫ్ ఏం లేదమ్మా, ఫ్లాపీ అయిపోయింది జీవితం ఇక్కడ. పెళ్ళైన వాళ్ళు చాలామంది ఎందుకు చేసుకున్నామనే ఏడుస్తున్నారు. ఇక్కడ పెళ్లి కాకముందు బ్రహ్మచారికి సుఖం, అమ్మాయికైనా అబ్బాయికైనా. సత్రం భోజనం, మటన్ నిద్ర. ఎక్కడో తింటారు, ఎక్కడో పడుకుంటారు. ఎవడు అడుగుతాడు? ఉంటుందండి తేడా ఖచ్చితంగా. ఎంత బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నీ ఒక్కడిదే బాధ్యత. పెళ్ళి చేసరికి ఏమైంది, భార్యవని భర్తవని పిల్లలు అంతా మొత్తం పెద్ద బాధ్యత వచ్చింది. ఇంకా ఇటువంటి నాయకులకి, ఇటువంటి న్యాయమూర్తులకి చెప్పాలంటే సమాజం పట్ల బాధ్యత. వారి కుటుంబం కాదు సమస్య, సమాజం. ఎంత తలనొప్పిది, ఒకరితో అయ్యేదా? అంచేత సుఖపడడం కోసం చదవడం అనే మాట మానేసుకున్నప్పుడే మీరు జీవితంలో సుఖంగా ఉంటారు, ఆనందంగా.